తగ్గిపోతుంది. నెక్స్ట్ ఇష్యూ ఒకటి వెంకటరెడ్డి గారు కాస్త ఈ పాయింట్ ఒకటి వినండి కాస్త. ఇవాళ పేపర్లో క్యారీ చేసిన అంశం నిన్న జయప్రకాష్ నారాయణ గారు రిటైర్డ్ ఐఏఎస్ అలాగే లోక్సత్తా వ్యవస్థాపకుడు కూడా ఆయన విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి నిపుణుల కమిటీతో మనకు రావాల్సిన నిధులు కేంద్రం నుంచి మనకు రావాల్సిన నిధుల వ్యవహారానికి సంబంధించి లెక్కలతో సహా కొంత తేల్చి చెప్పే ప్రయత్నం చేశారు. ఆయన ఒక నిపుణుల కమిటీ ముఖ్యంగా సెస్ డైరెక్టర్ గలాబ్ గారు అట్లాగే సెస్ చైర్మన్ రాధాకృష్ణ గారు కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లం గారు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పర్వతరావు ఈ టీం అంతటితో కలిసి అధ్యయనం చేసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఇప్పటివరకు రావాల్సింది 4.5 ఏళ్లలో 85,000 కోట్లు రావాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సింది. పోలవరం 2వ దశవి దీనికి అదనం. రాష్ట్రం యూసీలు ఇవ్వటం లేదనేది ఒట్టి మాట. సమాఖ్య స్ఫూర్తికి లోబడే సమస్యల పరిష్కారం అంటూ నిన్న ఒక తేల్చడం అనేది జరిగింది. ఈ రావాల్సిన 85,000 కోట్ల సంగతి ఏంటి అని అడిగిన సందర్భంలో ప్రతిసారి ఏదో ఒక వివాదం సెంట్రల్కి స్టేట్కి ఇక్కడ టీడీపీ ఉంది కాబట్టి టీడీపీ ఎన్డీఏ నుంచి వచ్చింది కాబట్టి మమ్మల్ని ప్రశ్నిస్తోంది అంటూ నిన్నటి వరకు బీజేపీ నేతలు చెప్పడం జరిగింది. ఇప్పుడు లోక్సత్తా ఆయన బహుశా ఈ రెండు పార్టీలకు సంబంధం లేని వ్యక్తి. మరి ఆయన ఒక కమిటీ ఆధ్వర్యంలో నిపుణుల ఆధ్వర్యంలో తేల్చిన ఈ రిపోర్టుకు సంబంధించి బీజేపీ ఏం సమాధానం చెప్తుందండి సుహాసిని గారు? మనం వింటున్నదే కదా, ఏది ఇచ్చినా ఇవ్వలేదు అంటూ యూసీలు సబ్మిట్ చేయకపోవడం అన్నది నిజంగానే అది ప్రూఫ్స్ తో పాటు బయట బహిరంగ చర్చకు వస్తున్నామని చెప్పారు. దానికి ఏదో చర్చకు కూడా రెడీ అవుతున్నట్టున్నారు కొందరు. కాబట్టి ఒకటి ఇప్పటి వరకు అన్నిటికీ అన్ని స్కీమ్స్ కి 1,54,000 కోట్లు ఇచ్చినట్టు ఉంది రికార్డు. మరి దానికి వాళ్ళు యూటిలైజేషన్స్ వాళ్ళు ఏ విధంగా ఖర్చు పెట్టారో అవన్నీ చెప్పాలి, ఇచ్చినవన్నీ చెప్పాలి కదా. మన మన్రేగా ఎంఎన్ఆర్జీఎస్ కి 20,000 కోట్లు ఇచ్చినవి ఏమీ మాట్లాడకుండా మొన్నటిదాకా చాలా బాగా ఇచ్చారు అది సడన్ గా ఈ రోజే వాళ్ల పత్రికల్లోనే విభిన్నత్వం. ఒక పేపర్లో 85,000 కోట్లు అంటారు, ఒక పేపర్లో 75,000 కోట్లు అంటారు. వాళ్ళకే క్లారిటీ లేదు. ఏది పడితే అది అనేసి మనసులో ఏది తోస్తే అది ఏదో ఒకటి ముందు దుమ్మెత్తి పోయడం సెంటర్ మీద. ఆ తర్వాత వాళ్ళకి లేదు వీళ్ళు ఇవ్వలేదు అంటే అది పెనిట్రేట్ అయిపోతుంది. దిస్ ఇస్ జస్ట్ రాంగ్ గైడింగ్ ద పీపుల్. బుచ్చే చౌదరి గారు మీరు మీ పార్టీ తరపు నుంచి మీరు కూడా చాలా సార్లు అడుగుతున్నారు, మీరు ఆత్మద్రోహం చేసుకోవద్దండి. ఆంధ్రప్రదేశ్కి జరిగిన అన్యాయం ఒకటి, విభజనలో చెప్పినవి ఏమిటి, మనకు అమలు చేసింది ఏమిటి? మీరు రాష్ట్రం నుంచి వెళ్తున్న పన్నులు ఎంత, రాష్ట్రానికి వస్తున్న వాటా ఎంత? ఇవాళ ఏదైతే నీతి ఆయోగ్ చెప్పిందని 40%, రాష్ట్రం నుంచి వెళ్ళిన ఆదాయంలో 40% మనకు వస్తూ ఉంది. అది కూడా మీరు 34% కుదించారు. 40% కూడా రావటం అంటే 60% రాష్ట్ర ప్రభుత్వ నిధులు కేంద్రం ఉంచుకుంటుంది. మీరు మాకు అదనంగా ఇచ్చిందంటే మీరు కేంద్ర ప్రాయోజిత పథకాల్లో ఈ 60% నుంచే మాకు వస్తూ ఉంది. మీరు ఏదో ధర్మం చేసినట్టుగా లక్షలు లెక్కలు చెప్పట్లేదు అన్నట్టుగా ఒక ప్రధానమంత్రి అభూత కల్పనతో అబద్ధాలు చెప్పే స్థాయికి వస్తే ఇంకెవరు ఏం చేయలేరు ఈ దేశాన్ని. మీరు మూడు పాయింట్లు అడుగుతున్నాం. ఒకటి పోలవరం ప్రాజెక్టు ఖరీదు ఎందుకు పెరిగిందని మీరు కామెంట్ చేస్తున్నారు. ఇవాళ 2013లో తీసుకున్న చట్టం వల్ల భూసేకరణలో విపరీతంగా పెరిగిపోయినాయి. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రారంభించినప్పుడు 2 లక్షల రూపాయలు 1,50,000 రూపాయలు మాత్రమే ఎకరానికి నష్టపరిహారం ఇస్తే ఇవాళ అదే భూమికి కొత్త చట్టం వల్ల 13 లక్షల రూపాయలు 12 లక్షల రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. హౌస్కి 1,50,000 ఇచ్చారు. ఇవాళ 6 లక్షల రూపాయలతో ఇల్లు కట్టించే పరిస్థితి ఉన్నాం పునరావాసంలో. దానివల్ల ప్రాజెక్టు కాస్ట్ ఒక్క పునరావాసంలోనే 30,000 కోట్లు పెరిగింది. 30,000 కోట్లు పెరిగితే మీరు ఏదో పెంచేశారు, ఏదో దగా చేశారు, మోసం చేశారని మాట్లాడుతుంటే ఇది అవాస్తవం కాదా? ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, పోలవరం ప్రాజెక్టుకి రాష్ట్ర ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి దగ్గర నుంచి ఖర్చు పెట్టిన డబ్బు ఇప్పటిదాకా కూడా 11,000 కోట్ల పైచీలు ఖర్చు పెడితే మీరు ఇచ్చింది 6,700 కోట్లు. 52,000 కోట్ల రూపాయలు అయ్యే ప్రాజెక్టుకి మీరు 6,700 కోట్లు ఇచ్చి ఎప్పుడు పూర్తి చేయాలి? యుద్ధ ప్రాతిపదిక మీద దేశంలో పూర్తవుతున్న మొదటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. ఎక్కడ లెక్కలు తీసుకోండి, నర్మదా ప్రాజెక్టు కానీ ఎక్కడైనా తీసుకోండి, ఇంకా నర్మదా ప్రాజెక్టు నత్తనడకు నడుస్తూనే ఉంది. ఇవాళ వేగంగా నడుస్తున్న ప్రాజెక్టు మీ సహకారం లేదు. అలాగే ఏదైతే లోటు బడ్జెట్ మేము పూర్తి చేస్తామని చెప్పి పార్లమెంట్లో చెప్పారు. వెంకయ్యనాయుడు గారు కానీ అరుణ్ జైట్లీ గారు కానీ పార్లమెంట్లో ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇవ్వాలని మన్మోహన్ సింగ్ గారి నోటి ద్వారా 5 సంవత్సరాలకు మేము ఇప్పిస్తామని చెప్పారు. ఆ తర్వాత నీతి ఆయోగ్ వద్దని, నీతి ఆయోగ్ మేము చెప్పలేదని చెప్పారు. నీతి ఆయోగ్ చెప్పింది అని హోదా ఇవ్వకుండా ప్యాకేజ్ ఇస్తా ఉన్నారు. సరే, చచ్చినాడి పెళ్లికి వచ్చిందే కట్టమని ఒప్పుకున్నాం. మీరు ఆ ప్యాకేజీ కూడా అమలు చేయలేదు.
ఇవాళ లోటు బడ్జెట్లు 9,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ అని చెప్తే మీరు 4,000 కోట్లని రకరకాలుగా కాలుకి మెడకేసి తగ్గించారు. ఇవాళ అదే చెప్పారు జయప్రకాష్ నారాయణ గారు కానీ అజయ్ కల్లం గారు కానీ వారి కమిటీ కూడా ఇంటర్నేషనల్ ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు వేసింది ఏంటంటే దాదాపుగా 75,000 కోట్లు ఇంకా రావాల్సి ఉంది మనకి. ఇది జనరల్గా వచ్చే స్కీములు దేశమంతా వెళ్తాయి, ఒక ఆంధ్రప్రదేశ్కి మీరు ఇచ్చేది కాదు. ఏదైతే రాష్ట్రాల్లో నుంచి వెళ్ళిన సంపదలో నుంచి మీరు రాష్ట్రాలకు ఇచ్చే 40% నుంచి వచ్చే స్కీములు ఇవన్నీ. ఇవేదో ప్రత్యేకంగా ఇచ్చేవి కాదు. ఇవాళ ఏదైతే ఉందో మీరు పెన్షన్ ఇచ్చే 200 రూపాయలు కూడా తగ్గించారు. ఇవాళ 1,000 రూపాయల పెన్షన్ రాష్ట్ర ప్రభుత్వం 1,000-1,500 రూపాయల పెన్షన్ 50 లక్షల మందికి ఇస్తూ ఉంటే మీరు దాన్ని కూడా కట్ చేశారు సంక్షేమ పథకం కింద. అందువల్ల అనేక పథకాల్లో మీరు కోతలు పెట్టారు. రాష్ట్రానికి రావాల్సిన న్యాయం జరగలేదని మాట్లాడితే మీరు ఇవాళ గుర్తుకొచ్చిందా? ఎన్నిసార్లు ముఖ్యమంత్రి గారు వెళ్ళారమ్మా ఢిల్లీకి? ఎన్నిసార్లు అనేక మంది మంత్రులు కలిశారు రాష్ట్రానికి సంబంధించి? మీకు తెలుసు కదా, విశాఖపట్నం ఉన్న రైల్వే జోన్ గురించి మీ అందరికి బాధ లేదా? మీ గుండెల్లో మంట లేదా? రాలేదు, అన్యాయం జరుగుతుంది, మనకు పార్టీ దెబ్బతింటుందన్న భావన మీకు లేదా? ఇవాళ కడప స్టీల్ గురించి మీరు ఇందాక మాట్లాడారు. కడప స్టీల్ ఇస్తామన్నారు, ఇవాళ వనరులు చూపించాం. కడపలో గతంలోనే ప్రాజెక్టు పెట్టాలని కూడా ప్రయత్నం జరిగింది రాజశేఖర రెడ్డి గారి టైంలో. ఇవాళ మీరు ఇస్తానని మైన్స్లు ఏమంటున్నారు? మైన్స్ నేను చూపిస్తున్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుంది మేమే కడతాం, మేము పెట్టుబడులు పెడతామని చెప్పి. కేంద్రం ఇవ్వకపోయినా ఇవాళ పోలవరం ఆగిందా? లేక పరిశ్రమలు రావడం ఆగినాయా? పరిశ్రమలు వస్తున్నాయి, వెనకబడ్డారు. నాకు సంతోషం ఏంటంటే 36 సంవత్సరాలుగా యాక్టివ్గా ఉన్న తెలుగుదేశం పార్టీలో అంతకుముందు మా సుందరయ్య గారి నాయకత్వంలో, పుచ్చలపల్లి సుందర గారి నాయకత్వంలో పనిచేసి వచ్చాం. 60 సంవత్సరాల పైచులకు రాజకీయంగా కింద పైన మేము చూసి వస్తున్నాం. మేము అడుగుతా ఉన్నాం, వెనకబడ్డ రాయలసీమ ఇవాళ న్యాయం జరుగుతుంది. నన్ను అడిగితే ఇవాళ న్యాయం జరుగుతుంది. ఇవాళ కొన్ని పరిశ్రమలు వస్తున్నాయి, ఉపాధి జరుగుతుంది. అనంతపూర్లో కానీ, లేక చిత్తూరులో కానీ, నెల్లూరులో కానీ, లేక కడపలో కానీ కొన్ని పరిశ్రమలు రావటం ఇంకా రావాలి. ఎందుకంటే వెనుకబడ్డ రాయలసీమ నీరు ఇవ్వాలి. ఇవాళ పట్టిసీమ ద్వారా కృష్ణానికి నీరు వెళ్ళి ఆ నీరు తీసుకెళ్లి రాయలసీమకి ఇస్తుంటే అది తప్పు పడతా ఉన్నారు. కనీసం ఈ 4 సంవత్సరాల కరువు కాటకాల్లో పైనుంచి కృష్ణాలో నీరు రాకపోయినా ఇవాళ నీరు ఇస్తుంటే పట్టిసీమని తప్పు పట్టారు మీరు. ఇవాళ ప్రతిదీ ఏదంటే కనీసం పులివెందులకు నీరు వెళ్తే కూడా సహించలేని నాయకులు ఉన్నారు. మరి ఇవన్నీ కూడా మీరు ఆలోచించండి. ఎస్, తలసరి ఆదాయం తక్కువ. మీరు ఏదైతే వినియోగాన్ని బట్టి కరెంట్ ఇచ్చారు వాళ్ళకి, అప్పులేమో మన్నెత్తున రుద్దారు. ఇవాళ కార్పొరేట్ సంస్థలని హైదరాబాద్లో రిజిస్టర్ అయ్యి ఉంటే ఆదాయం అంతా తెలంగాణకు వెళ్తుంటే మరి కాంపెన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదా? కాంపెన్సేషన్ ఆదాయం అంతా తెలంగాణ లెక్కలో వేసి అప్పులేమో ఆంధ్రప్రదేశ్కి జనాభా ప్రాతిపదికన ఇచ్చి ఏమిటి పద్ధతి? ఎందుకు సరి చేయరు? అనేక ఉన్నాయి. 10th షెడ్యూల్లో ప్రాపర్టీస్ని డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ తెలుగు విశ్వవిద్యాలయాలు లాంటివి కూడా పెండింగ్లో పడిపోతున్నాయి. హడావిడిగా మమ్మల్ని బయటకు పంపించినప్పుడు మరి రాష్ట్రానికి న్యాయం జరగద్దా? కేంద్రం పట్టించుకోవాలా? ఇతర రాష్ట్రాలతో సమస్యలు పరిష్కారం చేయాలా? అవన్నీ చేయటం లేదు కదా. అది చెబితే మీరు ఇవాళ గుర్తుకొచ్చింది. 4 సంవత్సరాలుగా స్నేహితంగా తిరిగి కాళ్ళు అరిగిపోయి బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. లేకపోతే మేము ఎందుకు బయటకు వస్తాం? కలిసే పని చేస్తాం రాష్ట్రానికి న్యాయం జరిగితే. నేను ఒకటే అడుగుతున్నా, ఇవాళ ఏదైతే లోటు బడ్జెట్ని భర్తీ చేయకుండా కాలికి మెడకేస్తా ఉన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఒక పక్క రివార్డులు మీరే ఇస్తామన్నారు, అవార్డులు మీరే ఇస్తామన్నారు, మళ్ళీ దానికి కోత పెడతా ఉన్నారు. మీ పర్యవేక్షణలో జరుగుతున్న పనులన్నీ కూడా దాంట్లో లోటు అన్నట్టుగా నిన్న మోడీ గారు మాట్లాడతారు. ఇదేమి న్యాయం అమ్మా? మీ వాళ్ళే కితాబులు ఇస్తున్నారు, అవార్డులు ఇస్తున్నారు, పని గురించి విధానం గురించి అంతా కూడా. జాతీయ జలవనరుల శాఖ పర్యవేక్షణ నడుస్తుంది ప్రాజెక్ట్ అంతా కూడా. ఇవి సరైన విధానం కాదు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. దయచేసి ఒకటే, పార్టీలు ఏదైనా మనందరం కూడా, తమిళనాడులో ఒక సిద్ధాంతం ఉంది, పార్టీలు వేరైనా రాష్ట్ర ప్రయోజనాలకు వచ్చేటప్పటికి ఏకంగా పనిచేస్తారు. దురదృష్టం ఏంటంటే మన రాష్ట్రంలో ఏ పార్టీ కావచ్చు, మా పార్టీ కావచ్చు, మీ పార్టీ కావచ్చు, ఇంకో పార్టీ, నేను మాట్లాడిన కానీ రాష్ట్ర ప్రయోజనాలకు వచ్చేటప్పుడు కలిసికట్టుగా ప్రయాణం చేయకపోతే ఏ ప్రభుత్వం అధికారంలో నష్టం జరుగుతుంది. నా స్వచ్ఛమైన విధానం ఇది. తెలుగు ప్రజల యొక్క ఆశ నిలబెట్టుకోవాలంటే కులాలకి ప్రాంతీయులకు అతీతంగా అందరం కలిసికట్టుగా రాష్ట్ర ప్రయోజనాల్లో కలిసి పనిచేయాలి. దానివైపు దృష్టి సారిద్దాం. ఎందుకంటే ఇవాళ విభజన వల్ల నష్టపోయాం. ఒకప్పుడు తమిళనాడు, చెన్నైలో, కోయంబత్తూరులో తెలుగు వాళ్ళు పరిశ్రమలు పెడితే బయటకు వచ్చాం. ఇవాళ పరిశ్రమలు లేవు. హైదరాబాద్ వచ్చిన తర్వాత పరిశ్రమలన్నీ కేంద్రీకృతం. మొన్న వెళ్ళాను నేను హైదరాబాద్లో 2 రోజులు ఉన్నాను అశోక్ గారు. హైదరాబాద్ చుట్టుపక్కల తిరిగాను, అవుటర్ రింగ్ రోడ్డు కానీ ఎన్నర్ కానీ. ఎన్ని వేల పరిశ్రమలు, ఎన్ని లక్షల మందికి ఉపాధి వస్తుంది. ఇక్కడ ఒక పరిశ్రమ రాలేదు, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాలేదు ఆంధ్ర ప్రాంతంలో. దురదృష్టం. ఎవరైనా నాయకత్వం వహించనండి. ఇవాళ అంతా హైదరాబాద్ మీద కాన్సన్ట్రేట్ చేసి తెలంగాణలో కూడా అక్కడ ఉపాధి లభించింది. ఇవాళ విభజన తర్వాత మళ్ళీ మొదలెట్టుకున్నాం. చెన్నై నుంచి వచ్చాం, కర్నూలు, హైదరాబాద్ నుంచి మళ్ళీ అమరావతికి వచ్చాం. ఇవాళ మళ్ళీ మొదలెట్టుకున్నాం. కొత్తగా చెప్పులు లేకుండా నడిచినట్టుగా మన ప్రయాణం మొదలైంది. నేను ఒకటే అడుగుతున్నా, దురదృష్టం ఈ రాష్ట్రంలో
కులాలని మతాలని రెచ్చగొట్టేదానికి అవకాశం ఉంది. ఇవన్నీ పోవాల్సిన అవసరం ఉంది. పార్టీలు కూడా, అన్ని పార్టీలు, తెలుగుదేశంతో సహా నేను వెరీ క్లియర్గా చెప్తున్నా, మనందరం విభేదాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలు ఒక్కటిగా మాట్లాడదాం. కేంద్రాన్ని ఒప్పించాలి. కేంద్రంలో అనుకూలమైన ప్రభుత్వం ఉండి మనకి పనిచేయాలని కోరుకుంటున్నాం. మోడీ గారు చేస్తే మోడీ గారిని అనాల్సిన అవసరం మాకు లేదు. మోడీ గారిని విమర్శించాల్సిన అవసరం లేదు. రాష్ట్రానికి న్యాయం జరిగితే చెప్పినవన్నీ అమలు చేస్తుంటే ఈ వెనుకబడ్డ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలన్నా, తలసరి ఆదాయం పెరగాలన్నా, ఉపాధి దొరకాలన్నా, ఈ వ్యవసాయం అభివృద్ధి చెందాలి. వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. రాయితీలు ఇవ్వటం వల్ల మీరు రాయితీలు ఇస్తే కదా పరిశ్రమలు వచ్చేది. అప్పటికే వస్తున్నాయి పరిశ్రమలు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రైతుల వల్ల పరిశ్రమలు వస్తున్నాయి. నేను ఒకటే కోరుతున్నా అశోక్ గారు, ఒక్క నిమిషం. సుహాసిని గారు, బుచ్చే చౌదరి గారికి ఏమైనా రిప్లై ఇస్తారా? తప్పకుండా అండి. ఆయన అన్ని ఇష్యూస్ క్లబ్ చేశారు. దేనికి అన్ని ఒక్కసారి క్లబ్ చేశారు. ఒక్కటండి, ఒక్క విషయం, ఆంధ్ర ప్రజలకి మోడీ గారు మొన్ననే చెప్పారు, భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది, ఏది ఇచ్చినా మేమే ఇస్తాము. కానీ డెఫినెట్ గా అది అనౌన్స్మెంట్స్ వస్తాయి. డెఫినెట్ గా మోడీ గారు స్వయంగా చెప్పారు. ఇంకా పోలవరం విషయానికి వస్తే వారు ఇచ్చిన క్లారిటీస్ లో ఒక విషయం, మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. 2005లో వ్యవసాయ ఆర్థిక కార్పొరేషన్ పోలవరం గ్రామాల్లో సర్వే జరిగితే అందులో చేపట్టిన 276 గ్రామాల్లో 44,574 కుటుంబాలు ముంపులో చిక్కుకున్నాయి అని తేల్చింది. అంటే అందులో గిరిజన కుటుంబాలు 21,109, గిరిజనేతర కుటుంబాలు 23,465. మరి 2005 లెక్కల ప్రకారం మొత్తం ముంపు గ్రామాల్లో కుటుంబాల సంఖ్య 44,574. మరి తర్వాత ప్రస్తుతం లెక్కల ప్రకారం ఏమైంది? ముంపు గ్రామాల్లో కుటుంబాల సంఖ్య 1,05,601 చేరింది. మరి ఇందులో పెరిగిన కుటుంబాలు సంఖ్య 61,027. ఏ విధంగా కుటుంబాలు పెరిగాయి, ఎందుకు పెరిగాయి? మరి పోలవరంలో మరి టీడీపీ ఇలాంటి ఒక విపరీత ధోరణి, ఇలాంటి డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? ఇలాంటి ప్రశ్నలకి కొన్ని సమాధానాలు లేకుండా మీరు ఇచ్చేయాలి బ్యాలెన్స్ ఇన్ని వేల కోట్లు ఇచ్చేయాలి కొన్ని ఒకటండి, ఒక డౌట్ వస్తే కేంద్రం అడిగినప్పుడు అది తీర్చాల్సిన ఒక ఆన్సర్ మీరు చెప్పాల్సిన పరిస్థితి ఉందా లేదా, రెస్పాన్సిబిలిటీ, అది ఒకటి. అండ్ ఇంకొకటి, మీరు ఇప్పుడు ఏమీ లేదు అంటున్నారు. నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాల్లో అసలు మొత్తం అది మొత్తం ఏ ప్రాజెక్ట్ తీసినా అసలు ధూమ్ ధామ్ గా ఉన్నాం మేము, అసలు అన్నిట్లో అగ్రం ఆంధ్రప్రదేశే అంటున్నారు. అంటే అంత అగ్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ మరి ఎందుకు ఏమీ లేవని ఒక పక్కన ఎందుకు ఇలాగ డైవర్సిఫైడ్ వర్షన్స్ ఎందుకు వస్తున్నాయి మీ దగ్గర నుంచి? అది ప్రజలు ఎవ్రీథింగ్ దే ఆర్ అబ్జర్వింగ్ అండి. మీరు మాట్లాడే దానికి మీరు చేస్తున్న దానికి ఏమైనా సంబంధం ఉందా? ఇవన్నీ మన కడప అంటున్నారు, కడప మేము వేసాం అంటున్నారు. ఒక విషయం, ఫర్టిలైజర్స్ గురించి మొత్తం అంతా కేంద్రం దాని మీద అధికారం, కేంద్రం పర్మిషన్ కావాలి. అసలు కేంద్రంతో సంబంధం లేకుండా మేమే కడప స్టీల్ ప్లాంట్ కట్టేస్తామని ఏ విధంగా మీరు ముందుకెళ్లారు? ఇస్ ఇట్ పాసిబుల్ వితౌట్ ది హెల్ప్ ఆఫ్ ది సెంటర్? అది ఇవన్నీ కొంచెం మీరు చేసేది ప్రజలకి ఏమని మీరు రాంగ్ గైడ్ చేస్తున్నారు, అన్ని ఏదో మీరే చేసేస్తున్నారు వితౌట్ ద హెల్ప్ ఆఫ్ సెంటర్ అని. ఏం పర్వాలేదు కేంద్రం ఇవ్వకపోయినా అంతా మేమే చేసేస్తున్నాం. బట్ ఈజ్ ఇట్ పాసిబుల్? అంతా కూడా ఇస్తోంది కేంద్రం. ఇచ్చిన దానికి ఏదైనా ఒక తేడా వచ్చింది అనుకోండి, వెంటనే ఆ క్లాజ్ మీరు వెంటనే అది క్లియర్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? సో అలాంటి వాటికి దృష్టిలో పెట్టుకుని మనం ప్రాక్టికల్ గా వెళ్తే బాగుంటుంది. ఓకే గోవింద్ రెడ్డి గారు మేడం అంటున్నారు ఏంటంటే, బుచ్చే చౌదరి గారు ఒక్కొక్క నిమిషం, గోవింద్ రెడ్డి గారు ఒక్క నిమిషం, గోవింద్ రెడ్డి గారు ఇప్పుడు ఒక్క నిమిషం మీరు బుచ్చే చౌదరి గారికి సుదీర్ఘమైనటువంటి అంటే ఉపన్యాసం వేయడానికి టైం ఇచ్చారు. నాకు ఒక్క 3 నిమిషాలు టైం మాట్లాడండి. నేనేమంటున్నాను అంటే, ఇప్పుడు బీజేపీతో 4.5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు బీజేపీని ఏమన్నదండి తెలుగుదేశం పార్టీ? ఇలాంటి ప్రధానమంత్రి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి ప్రధానమంత్రి పుట్టలేదు ఈ దేశానికి, ఆయన చేసినటువంటి పనులు ఎవరూ చేయలేదని చెప్పి ఇదే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పినారా? అంతేకాకుండా ఏం చెప్పినారు ఆయన? అసలు ఆంధ్ర రాష్ట్రానికి ఈయన ఇచ్చినటువంటి నిధులు ఎవరూ ఇవ్వలేదు అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారైనా ఇదే తెలుగుదేశం పార్టీ. మరి మీరు 4.5 సంవత్సరాల తర్వాత కేవలం రాజకీయ లబ్ధి కోసం పక్కకు పోయి రోజు మీరు మరి అనేకమైనటువంటి నిరసనలు బీజేపీ మీద పెడుతున్నారు. ఇది ఒకటి. రెండోది, ఇప్పుడు ఎంత ఇవ్వాలన్నా ఎంత వచ్చిందా అనేటువంటి ఆ డబ్బు అది తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కోసం. కానీ తీసుకున్నటువంటి డబ్బును కూడా మనం ఏ విధంగా ఖర్చు పెడుతున్నామనేది కూడా ఒక్కసారి చూడాలి అశోక్ గారు. ఇప్పుడు ఎన్ఆర్ఈజీ ఫండ్స్ 20,000 కోట్లకు పైగా వచ్చింది అశోక్ గారు. దీంట్లో
లేబర్ కాంపోనెంట్ 67% వస్తే ఈ లేబర్ కాంపోనెంట్ మొత్తాన్ని కూడా తెలుగుదేశం నాయకులకు నామినేషన్ పద్ధతిన ఒక్కొక్కడికి 2 కోట్లు 3 కోట్లు ఇష్టం వచ్చినట్టుగా పందేరం చేసినటువంటి ప్రభుత్వం ఇది. అంటే ఎక్కడ కూడా డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ ఎక్కడ కూడా తీసుకోలేదు. నేను చెప్తాను సార్, మా కడప జిల్లాలో 400 కోట్ల రూపాయలకు జిల్లా కలెక్టర్ గారు పంచిపెట్టినారు. ఎక్కడైనా కూడా ఒక్కరికైనా కాంట్రాక్ట్ పద్ధతిన డబ్బులు పోయినాయా సార్? సెంట్రల్ గవర్నమెంట్ అందరికి కూడా ట్రాక్టర్లు ఇచ్చిందండి. ట్రాక్టర్లు ఇస్తే రైతుల కోసం అని చెప్పి బీజేపీ సింపథైజర్స్ కూడా ఒక ట్రాక్టర్ కూడా ఇవ్వలేదండి తెలుగుదేశం పార్టీ. అక్కడ ఉండేటువంటి మంత్రి గారు ఆదినారాయణ రెడ్డి గారు ఎవరికి టిక్కు కొడితే వాళ్లకు మాత్రమే ట్రాక్టర్లు ఇవ్వబడ్డాయి సార్. ప్రతి దాంట్లో కూడా కేవలం ఒక పార్టీ వాళ్లకు, కేవలం వాళ్ళ జన్మభూమి కమిటీల ద్వారా వాళ్ళు ఇచ్చినటువంటి పద్ధతి. ఎంత ఆశ్రిత పక్షపాతము, ఎంత పార్టీ పరంగా ఈనాడు నడుస్తా ఉందంటే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ. సార్ ఇప్పుడు కడప స్టీల్ ప్లాంట్ ఏ విధంగా వస్తుందండి? 2.5 నెలల్లో 20,000 కోట్ల రూపాయలు మీరు ఏ విధంగా తీసుకొచ్చి ప్లాంట్ కడతారు? కాబట్టి ఇవన్నీ కూడా కేవలం ఎలక్షన్ జిమ్మిక్కులు చేస్తా ఉంది తెలుగుదేశం పార్టీ. అందరినీ కూడా ఇప్పుడు మా ఎమ్మెల్యేలను ఏ విధంగా కొనుక్కున్నారండి? 23 మంది ఎమ్మెల్యేలను ఎంత ప్రజాస్వామ్య కూడా 4 మంత్రులుగా చేస్తారు మీరు. కాబట్టి ఏ విధంగా మీరు ఈ పార్టీని నడిపిస్తా ఉన్నారు? ఆంధ్రదేశంలో అమరావతిలో మీరు ఏం చేశారు? ఇప్పుడు ఒక్క దాంట్లో కూడా అసమర్థ పరిపాలన. కాబట్టి ఈ విధంగా కాబట్టి కంప్లీట్ గా ఇట్ లాస్ట్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ ది పీపుల్. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏ విషయంలో కూడా ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరగలేదని చెప్పి కూడా నేను గట్టిగా చెప్పగలనండి. గోవిందరెడ్డి గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇది తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన లోకల్ ఇష్యూ గురించి కాదు. అది మీరు లేవనెత్తినవన్నీ కరెక్టే, దాంట్లో ఎక్కడా కూడా ఎవరు వ్యతిరేకించరు. అది మనం తర్వాత మాట్లాడదాం. ఏపీలో తెలుగుదేశం పార్టీ ఏం చేస్తోంది, సరిగా మిమ్మల్ని పట్టించుకుంటుందో లేదా, బీజేపీని పట్టించుకుంటుందో లేదా, ఇదంతా రెగ్యులర్గా లోకల్ ఇష్యూ. ఇక్కడ మనకు కావాల్సింది నిన్న జయప్రకాష్ గారు నారాయణ గారు ప్రజలకు సంబంధించిన ఇష్యూ మమ్మల్ని పట్టించుకో అక్కర్లేదు. కానీ ప్రభుత్వం అనేది ప్రజలందరినీ కూడా ఒక సమదృష్టితో చూడాల్సినటువంటి అవసరం లోపించింది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి 85,000 కోట్ల రూపాయలు రావాల్సిన మాట వాస్తవమా కాదా అన్న ఇష్యూ మీద రెవెన్యూ లోటుకు సంబంధించి నిన్న జేపీ గారు చెప్పింది ఏంటంటే, 2014-15 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్కు రెవెన్యూ లోటుగా 4,117 కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్రం చెప్పటాన్ని తప్పుపట్టింది ఈ కమిటీ. రాష్ట్ర ప్రభుత్వ పథకంగా కేంద్రం చెబుతున్న రైతు రుణమాఫీ తీసేసినా కూడా, రుణమాఫీ ఏదైతే ఏపీ గవర్నమెంట్ లేకపోతే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన రుణమాఫీ తీసేసినా కూడా 10,355 కోట్లు ఇంకా చెల్లించాల్సి ఉంటుందని జయప్రకాష్ నారాయణ కమిటీ చెప్పడం జరిగింది. సో వీటి విషయంలో మీరు పట్టుబడతారా? కేంద్రం అన్యాయం చేసిందా లేదా అన్న దాని మీద ఏం చెప్తారండి? ఇప్పుడు ఈ ఫిగర్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి బాగా తెలుసు. నేనేమంటానంటే, రీసెంట్గా యాజ్ రీసెంట్లీ యాజ్ June 2018 ఆల్సో ఏమన్నది రాష్ట్ర ప్రభుత్వం, మాకు చాలా బాగా చేస్తా ఉంది ఈ కేంద్ర ప్రభుత్వం అని చెప్పినటువంటి వ్యక్తులు ఈరోజు మాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అని చెప్తా ఉన్నది. అందరినీ డార్క్ లో పెట్టింది కూడా నేను అడిగింది తెలుగుదేశం పార్టీ వెర్షన్ కాదండి. తెలుగుదేశం పార్టీ ఏమంటుంది అనేది కాసేపు పక్కన పార్టీ కాదు, ప్రభుత్వం ఏమంటుందని తెలుగుదేశం పార్టీని కూడా అడ్డం లేదు. ఇవాళ కమిటీ జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో వేసిన కమిటీ అండి. ఇందులో అజయ్ కల్లం లాంటి సీనియర్ ఐఏఎస్లు ఉన్నారు, రిటైర్డ్ ఐఏఎస్లు ఉన్నారు, జస్టిస్లు ఉన్నారు. సో వీళ్ళంతా డెసిషన్ తీసుకుని చెప్పిన ప్రాబ్లం ఇప్పుడు నేను చెప్పిన రెవెన్యూ లోటు అంశం తెలుగుదేశం దానికంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మరింత సమాచారం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. ఇప్పుడు అజయ్ కల్లం గారు చెప్పారా, జేపీ గారు చెప్పినారా అని కాదు, రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి మొన్నటి వరకు ఏం చెప్పింది అనేది ఇంపార్టెంట్. ఓకే మీ స్టాండ్ చెప్పారు. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం సార్, బుచ్చే చౌదరి గారు మీరు మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం వెంకటరెడ్డి కొద్దిగా బ్రీఫ్గా, కొద్దిగా టైం లేదు మనకి, కొద్దిగా బ్రీఫ్గా. నెక్స్ట్ పాయింట్, పోలవరం ప్రాజెక్టు విషయానికి వచ్చి నిన్న ఈ కమిటీ ఏం చెప్పిందంటే, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టుకు ముందు మీరు డబ్బు ఖర్చు పెట్టాలని, తర్వాత మేము ఇస్తామని కేంద్రం చెప్పడం సరికాదు. పోలవరం తొలి దశకు 8,711 కోట్లు, రెండో దశకు 27,494 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఇచ్చి తీరాలి అనేది ఈ కమిటీ చెప్తున్నది.
మళ్ళీ ఇక్కడ ఏపీ గవర్నమెంటు తెలుగుదేశం పార్టీ ఈ ప్రస్తావన వద్దు. ఈ ఒక న్యూట్రల్ కమిటీ కాబట్టి ఈ కమిటీ చేసిన దాంతో మీరు ఏకీభవిస్తారా? ఎందుకంటే ఇందాక మేడం ఒక ఇష్యూ చెప్తున్నారు, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు 2005లో 50,000 మంది 44,000 మంది ఉంటే 2018కి వచ్చేటప్పటికి 130,000 మంది 120,000 మంది ఎట్లా అయ్యారు? ఇది దాన్ని ఏమంటారు, ఇది న్యాచురల్గా లేదు కదా, ఇదంతా దొంగ లెక్కలు చూపిస్తున్నారు కదా అనేది ఆవిడన్న మాట. ఇదంతా పాసిబిలిటీ ఉందా? సరే 14 సంవత్సరాలు వాళ్ళు కాపురాలు చేయరు, వాళ్ళకి పిల్లలు పుట్టారులేండి. కాపురాలు చేస్తారు, పిల్లలు పుడతారు, పెరుగుతుంది, నిర్వాసితుల సంఖ్య పెరుగుతుంది. అదేం పెద్ద కొత్త వింత విషయం కాదు అది. ఒకటి. రెండోది వచ్చేసరికి పోలవరం సంబంధించి వచ్చేసరికి 5,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ హయాంలోనే జాతీయ ప్రాజెక్టు కాకముందే దాని మీద కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖర్చు పెట్టడం జరిగింది. జాతీయ ప్రాజెక్టు అయిన తర్వాత వీళ్ళు పెట్టిన ఖర్చు 6,500 కోట్లు. దానికేదో పెద్ద గింజుకుంటున్నారు బీజేపీ వాళ్ళు, ఓ మేము పెట్టేశామని ఇదొకటి. ఇంకోటి కూడా అశోక్ గారు, ఓవరాల్గా నిన్న ఏదైతే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కంటిన్యూషన్గా జయప్రకాష్ నారాయణకి ఇచ్చారో అది 100% కరెక్ట్, మేము స్వాగతిస్తున్నాం. అందులో అసలు ఓవరాల్గా దీన్ని మనకైనా ఒక్క నిమిషంలో చెప్తాను. ఈ ఏదైతే విభజన బిల్లు తయారు చేసేటప్పుడే దాదాపు 600 సవరణలు బీజేపీ వాళ్ళు ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే ఈ సవరణలన్నగైనా మీరు పెడితే ఆంధ్ర రాష్ట్రానికి ఇంకా ఎక్కువ బెనిఫిట్ వస్తుంది, అంటే లైక్ 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాల స్టేటస్ ఇస్తే బాగుపడుతుంది ఆంధ్ర రాష్ట్రం అని చెప్పినట్టుగా, అలాగే చట్టంలో కొన్ని 100 సవరణలు బీజేపీ వాళ్ళు ఇచ్చారు. ఇవన్నీ చేస్తే ఇంకా బాగుపడుతుంది రాష్ట్రం అనేది. కానీ కొన్ని కన్సిడర్ చేశారు, కొన్ని కన్సిడర్ చేయకుండా బిల్లు చేశారు. ఆ రోజు అదే బిల్లుకి వాళ్ళు ఆమోదం తెలిపారు బీజేపీ వాళ్ళు. అది అయిపోగానే నెక్స్ట్ అరుణ్ జైట్లీ గారు గవర్నమెంట్ ఫామ్ అవగానే ఇచ్చిన స్టేట్మెంట్ తెలుసండి, అక్కడే వాళ్ళు ఈవెల్ ఇంటెన్షన్ అంటే వాళ్ళ దుర్బుద్ధి బయటపడింది. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా, ఈ చట్టము తప్పులు తడకలాగా ఉంది, దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే కష్టం అని చెప్పేసి ఒక చిన్న ట్రేజర్ రిలీజ్ చేశారు అప్పుడు వాళ్ళు. అది మనం గమనించలేపాలి, ఇంత దురుద్దేశం ఉందని ఆ రోజు గమనించలేపాను. మరి ఇన్ని తప్పులు తడకలు ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా నిజంగా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రాబ్లం అనుకున్నప్పుడు పార్లమెంట్లో వాళ్ళకు సంపూర్ణ మెజార్టీ ఉన్నప్పుడు ఈ చట్టానికి కావాల్సినటువంటి సవరణలు మొదటి 6 నెలల్లో చేయడానికి అవకాశం ఉంది. ఈ రోజు వరకు సెక్షన్ 1 నుంచి సెక్షన్ 108 వరకు 108 సెక్షన్స్ ఉంటే ఒక్క సెక్షన్కి కానీ వాళ్ళు చెప్పిన తప్పులు, వాళ్ళకు కనిపించిన తప్పులకు సంబంధించి ఏదైనా ఒక సెక్షన్లో సవరణ చేశారా? ఇదొకటి. సో చేయాలని ఇంటెన్షన్ ఉంటే చేయొచ్చు. ఇంకోటి అశోక్ గారు, వడ్డించేవాడు మనవాడైతే ఏ వరుసలో కూర్చున్నా మనకు ఫుడ్ వస్తుంది. వడ్డించేవాడు మనవాడు కాకపోతే ఎక్కడ కూర్చున్నా రాదు. ఈ రోజు కేంద్రానికి రాష్ట్రానికి జరుగుతున్న పరిస్థితి అదేను. వాళ్ళు ఇచ్చేది ఉద్దేశం లేనప్పుడు యూసీలు అంటారు, లేకపోతే ఆ పేపర్స్ అంటారు, ఈ పేపర్స్ అంటారు. ఎస్, కంప్లైన్స్ పార్ట్ ఈజ్ మ్యాండేటరీ, చేయాల్సిందే. యూసీలు కానీ కావాల్సిన పేపర్స్ కానీ సబ్మిట్ చేయాల్సింది, ఎవరు కాదనరు. కానీ ఏది సబ్స్టాన్షియల్, ఏది ముందు ఏది వెనకనేది తెలుసుకోవాలి. మీరు పేపర్ సబ్మిషనే ప్రాతిపదికనైతే ఈ దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఎన్ని పేపర్లు సబ్మిట్ చేసిన తర్వాత ఎన్ని నిధులు రిలీజ్ చేస్తున్నారు? ఈరోజు కాంట్రాక్టర్లకే మనము ఉదాహరణ తీసుకుంటే పన్ను తొందరగా కావాలంటే అడాక్ పేమెంట్స్ ఇస్తాము, మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తాము. బిల్లు వర్క్ జరగక ముందే కొన్ని కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇస్తాం, మొబిలైజేషన్ అడ్వాన్స్. ఎందుకు? పని కావాలని ఉద్దేశం. మరి పని కాకముందు ఎందుకు రిలీజ్ చేస్తున్నాం? మరి కోట్ల రూపాయలు మరి ఆపొచ్చు కదా, బిల్లు పెట్టిన తర్వాతనే పేమెంట్స్ రిలీజ్ చేయొచ్చు కదా. ఎందుకు? అక్కడ ఉద్దేశాలు ముఖ్యము. పని కావాలి, పని అయిన తర్వాత బిల్లు పెడతారు. బిల్లు లేదని ఎక్కువ తక్కువ ఉంటే మళ్ళీ నెక్స్ట్ బిల్లులు అడ్జస్ట్ చేసుకుంటారు. ఈరోజు కూడా బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, ఒక రకంగా చూస్తే వాళ్ళు ఒప్పుకుంటున్నారు, మొత్తం మనం ఏదైతే క్లెయిమ్ చేస్తామో ఫండ్స్ ఒప్పుకుంటారు. కానీ లింక్ పెట్టేది యూసీలు రాలేదు, అప్లికేషన్స్ పెట్టలేదు అంటారు. అంటే ఒక రకంగా ఇండైరెక్ట్గా రావాల్సిన ఒప్పుకున్నట్టే కదా. యూసీలు అప్లికేషన్ పెడతారు వెనక ముందుగా. ఇంకొకటి అశోక్ గారు, యూసీలు అప్లికేషన్స్ పెట్టుంటారు కొన్నిటికి. పెట్టినోటికి ఇదిగో ఈ పాయింట్ సరిగా లేదు, ఈ పేపర్ సరిగా లేదు, వెనక్కి కూడా రిజెక్ట్ కొట్టడానికి అవకాశం ఉంటుంది. సో రిజెక్ట్ కొట్టారంటే దాని అర్థమైంది పెట్టారనే కదా. సో ఈ గందరగోళంలో ఈ యూసీలని అప్లికేషన్స్ అని చెప్పేసి కాలయాపన చేస్తున్న తప్పితే నిజంగా ఇవ్వాలనుకుంటే ఇది పెద్ద ఇష్యూ కాదు. ఈ రోజు 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఎన్ని రాష్ట్రాలు ఇష్యూలు సబ్మిట్ చేస్తున్నారు, ఎన్ని రాష్ట్రాలు అప్లికేషన్ యాజ్ పర్ ప్రొసీజర్స్ ప్రకారం ఫాలో అవుతే నిధులు రిలీజ్ అవుతున్నవి. ఎంతసేపు ఒక స్టాట్యుటరీ మ్యాటర్స్ ముందు పెట్టేసి ప్రజలను మోసం చేయాలంటే కరెక్ట్ కాదు. మీ పార్టీ నష్టపోతుంది, బీజేపీ నష్టపోతుంది. రాజకీయంగా ఎదగాలనుకున్న పార్టీలు అభివృద్ధి చేసి ఓట్లకు రావాలి. ఇంకో పార్టీని చిన్న గీతను తగ్గిస్తే మనకి గీత పెద్దది కాదు, అది థియరిటికల్ గానే ఉంటది. ప్రాక్టికల్ గా వచ్చేసరికి పని చేస్తేనే రాజకీయాల్లో సక్సెస్ అవుతాము. నిన్న జయప్రకాష్ నారాయణ గారి కమిటీ కూడా అదే మాట చెప్పింది. రాష్ట్రం యూసీలు ఇవ్వటం లేదు అనేది
కేంద్రం చెబుతున్న మాట అనేది ఒట్టి మాట అనేది ఈ కమిటీ తేల్చింది. ఈ కమిటీ అంటే లోక్సత్తాకి సంబంధించింది అయి ఉండొచ్చు, కానీ దాదాపుగా మనం న్యూట్రల్ కమిటీ కింద భావించాల్సి ఉంటుంది. ఒక్క నిమిషం అజయ్ గారు, టైం అయిపోయింది యాక్చువల్లీ. ఒక్క నిమిషం మీరు ఒక కన్క్లూజన్ ఇస్తే. ఇందులో ఇప్పుడు అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో జేఎఫ్సీలో కూడా జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు. బుచ్చి చౌదరి గారు ఏదో చెప్తున్నారు. అశోక్ గారు, ఎస్ సార్, అశోక్ గారు, చెప్పండి అండి. అశోక్ గారు, ఎస్ ఎస్ సార్, టైం అయిపోయింది సార్. జస్ట్ కొద్దిగా బ్రీఫ్ గా చెప్పండి. ఇందాక సుహాసిని గారు బ్రీఫ్ గా సుహాసిని గారు పోలవరం ప్రాజెక్ట్ అంచనాలు ఎందుకు పెరిగినాయి అనేది, వ్యాన్ నిండా ఫైల్స్ పంపించాం. 2005లో సమగ్రమైన విచారణ జరగల. రాజశేఖర రెడ్డి గారు సహృదయంతో ఆ రోజున ప్రాజెక్టు మొదలుపెట్టినా సమగ్ర విచారణ జరగల. తర్వాత సమగ్ర విచారణ జరిగి కేంద్ర ప్రభుత్వ పరిధిలో మొత్తం కూడా జరిగిన తర్వాత వాల్యుయేషన్ వచ్చింది. అది గమనంలోకి తీసుకోకుండా ఎందుకు పెరిగినాయి, అప్పుడు 40,000 ఇప్పుడు 1,05,000 అంటే సమగ్ర ప్రాజెక్టు నిర్మాణం మొదలైన తర్వాత సమగ్ర సర్వే జరిగింది. అది కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఉమాభారతి గారు, ఇవాళ ఉన్న గడ్కరీ గారు కూడా వచ్చి ఆమోదించారు అక్కడ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి అని చెప్పి. ఇవాళ మోడీ గారు లోపాలు ఎత్తి చూపిస్తామన్నారు. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, ఇవాళ 1,00,000 కోట్ల రూపాయల రాజధానికి అయితే మీరు ఇచ్చింది 1,500 కోట్ల రూపాయలు ఇచ్చారు. మేము 1,600 కోట్ల రూపాయలకి ఈసీలు సమర్పించాం. ఇవాళ గుంటూరు విజయవాడలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మీకు తెలుసు ఆల్రెడీ ఉన్న నగరంలో నిర్మాణం చేసేప్పుడు ఆలస్యం అవుతుంది. ఎందుకంటే ఎక్విషన్లు, రోడ్డు వైడనింగ్లు, భవనాల నిర్మాణాలు తీస్తే కానీ ఈ డ్రైనేజ్ వ్యవస్థ అంతా నడవదు. దానికి కొంచెం ఆలస్యం అవుతా ఉంది, దానికి తప్పు పడతా ఉన్నారు. అలాగే జాతీయ సంస్థలు ఎంత అండి, 12,746 కోట్లు ఇవ్వాల్సి వస్తే మీరు ఇచ్చింది ఎంత, 843 కోట్లు. 4 సంవత్సరాల్లో మీరు ఇచ్చింది 843 కోట్లు. ఈ విధంగా పూర్తి చేస్తే ఎన్ని సంవత్సరాలకి ఈ జాతీయ సంస్థలు పూర్తవుతాయి, ఎన్ని సంవత్సరాలకి సీమాంధ్రులకి విద్యా అవకాశాలు వస్తాయి మీరు తెలియ చెప్పండి. ఎప్పుడు అదేమంటే అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టే ఇస్తామంటారు. అన్ని రాష్ట్రాలు విభజించలేదు కదా, అన్ని రాష్ట్రాలకు ఈ విధంగా అన్యాయం జరగలేదు కదా. అందువల్ల అన్యాయం జరిగిన రాష్ట్రానికి న్యాయం జరగాలంటే వెంటనే నిధులు ఇవ్వాలి కదా. ఏదో కారు షెడ్యూల్లోనూ అక్కడ ఇక్కడ మనం పెట్టుకోవాలా? దయచేసి ఆలోచించండి. మేము ఒకటే చెబుతున్నాం, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఈసీలన్నీ ఇస్తా ఉంది. ఎక్కడికక్కడ డేటా ఎంత వెళ్తుంది, పోలవరం ప్రాజెక్ట్ డేటా అంతా వెళ్తుంది. నొక్కి పెడుతున్నారు. వద్దు, మోడీ గారు తలుచుకుంటే అమిత్ షా గారు తలుచు ఎంత పని ఆపేస్తా ఉంటారు. మీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఏమో నిధులు ఇస్తారు, దారిగా ఆంధ్రప్రదేశ్కి వచ్చేట్టు మీరు నిధులు ఇవ్వరు. ఇది అన్యాయం జరుగుతుంది. నేను ఇందాక చెప్పాను, కాకి గోవిందరెడ్డి గారు చెప్పినా ఏది చెప్పినా, గోవిందరెడ్డి గారు నేను వెరీ క్లియర్. ఇవాళ ఎన్ఆర్జీఎస్ లో బ్రహ్మాండమైన గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి. 36 సంవత్సరాలకు 5వ ఎమ్మెల్యేగా ఉన్నా ఏనాడు చేయని విధంగా గ్రామాల్లో పనులు జరుగుతున్నాయి. ఇవాళ నామినేషన్ ఇచ్చారంటున్నారు, థర్డ్ పార్టీ ఎంక్వైరీ నడుస్తుంది, క్వాలిటీ పెరిగింది. భవనాలు కానీ, రోడ్లు కానీ, కాలువలు కానీ ఇంత క్వాలిటీ నేను ఎప్పుడు చూడాల. గతంలో కట్టిన బిల్డింగ్లు 10 ఏళ్ళు కూడా ఉండేవి కాదు. ఇవాళ క్వాలిటీగా థర్డ్ పార్టీ ఎంక్వైరీ నడుస్తూ ఉంది. ఇవాళ ఏదైతే 10 లక్షల రూపాయలు దాటినంతా కూడా టెండర్ల ద్వారా జరుగుతుంది. ఇవాళ క్వాలిటేటివ్గా అంగన్వాడీలు కట్టినా, పాఠశాల భవనాలు కడుతున్నా, ఇవాళ ఏదైనా రోడ్లు వేసినా, కాలువలు కట్టినా, శ్మశానాలు బాగు చేసినా, ఇవాళ పశుశాలలు కట్టినా, ఇవన్నీ కూడా ఎన్ఆర్జీసీ మ్యాచింగ్ లోనే. టెక్నికల్ ప్రాబ్లం కూడా వచ్చినట్టుంది. మహాత్మా గాంధీ ఏదైతే మహాత్మా గాంధీ గారితో పెట్టిన గ్రామీణ భారతం ఇవాళ న్యాయం జరుగుతుంది. ఇవాళ ఒకప్పుడు పనికి ఆహార పథకం దోపిడీకి గురి చేశారు, ఇవాళ అలా జరగటంలా. ఇవాళ కన్స్ట్రక్టివ్ గా, నిర్మాణాత్మకంగా కార్యకర్తలకు మాత్రమే చెట్టు నీరు కార్యక్రమంలో ఎంత అవినీతి ఉందో నేను చూపిస్తా. తప్పురా బుచ్చయ్య గారు గోవిందరెడ్డి గారు, మీ కమిటీ, మీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలండి. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నా 100% తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా ఇష్టం వచ్చినట్టు పంచుకున్నారు. ఇష్టం వచ్చినట్టు తెలుగుదేశం కార్యకర్తలకు అందరికి కూడా మీ వైఎస్ఆర్ పార్టీ ధన్యవాదాలు బుచ్చయ్య చౌదరి గారు, ధన్యవాదాలు గోవిందరెడ్డి గారు. గోవిందరెడ్డి గారు ధన్యవాదాలు. టైం అయిపోయింది ఇప్పటికి. యాక్చువల్లీ 2 నిమిషాలు పొడిగిచ్చారు. అలాగే ధన్యవాదాలు సుహాసిని గారు, ధన్యవాదాలు వెంకటరెడ్డి గారు. అజయ్ గారు మీకు కూడా లాస్ట్లో మీరు మాట్లాడే ఛాన్స్ బుచ్చయ్య చౌదరి గారికి వెళ్ళిపోయింది. 2-3 నిమిషాలు మీకే వద్దాం అనుకున్నాం. ఇది ఇవాల్టి మార్నింగ్ డిబేట్. రేపటి డిబేట్లో మళ్ళీ కలుద్దాం.